తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన మిడ్జిల్ మండలంలో పర్యటించనున్నారు. ఆయన రాజకీయ అరంగేటం చేసి 2 దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో ఈ పర్యటన గత జ్ఞాపకాలను నెమరవేసుకునేలా సాగనుంది. తనను మొదటిసారిగా జెడ్పీటీసీగా గెలిపించిన మిడ్జిల్ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి కలుసుకోవడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. తమ ప్రియతమ నేతను కలిసి సమస్యలు విన్నవించుకునేందుకు స్థానికులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. పాలమూరు ప్రజలు ముద్దుగా నల్లమల్ల బిడ్డగా పిలుచుకునే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో పర్యటించనున్నారు. ఇక్కడి నుంచే ఆయన 2006లో మొదటిసారిగా జెడ్పీటీసీ సభ్యునిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి రబ్బానీపై సుమారు 1500 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి తొలి మైలురాయిని అధిగమించారు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం వెనుదిరిగి చూసుకోలేదు. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పార్లమెంటు సభ్యునిగా, టీపీసీసీ అధ్యక్షునిగా ఎదిగి 2023లో రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. మిడ్జిల్ మండల ప్రజల ఆశీర్వాదమే తనని స్థాయికి తెచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొదటిసారిగా మిడ్జిల్ వస్తుండటంతో స్థానికులు ఘన స్వాగతానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 2006లో జేపీసీగా రేవంత్ రెడ్డి గారు ఇక నామినేషన్ వేసిండు. కప్పసాసర్ గుర్తు మీద మేమందరం కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నాం. ఆయనతో పాటు తర్వాత కప్పసాగర్ గుర్తుకు ప్రచారం చేసి ఆయన వెంబడే ఉండి జెడ్పీసీగా గెలిపించుకున్నాం. మాకు చాలా సంతోషం. గత 20 ఏళ్ల నుంచి జెడ్పీసీ నుంచి నేను సీఎం కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మా మండలంలో ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశాడు కాబట్టి ఆయన సొంత మండలంగా, సొంత విలేజ్ గా మిడ్జిల్ మండలాన్ని పలు సందర్భాల్లో చెప్పిన సందర్భంగా మిడ్జిల్ మండలాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని, మరో మోడల్ మిడ్జిల్ మండలాన్ని తీర్చిదిద్దాలని, రైతులకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు, విద్యకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చి స్పోర్ట్స్ స్కూల్స్, ఇంటర్గ్రేడెడ్ స్కూల్, పబ్లిక్ స్కూల్ అలాంటివి ఒక తనదైన ముద్ర వేసుకొని ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతవరకు జెడ్పీసీగా ఉండి సీఎం అయిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మా మండలాన్ని మీ సొంత విలేజ్ గా భావించి పెద్ద మొత్తంలో నిధులు, ప్రత్యేక ప్యాకేజీ పెట్టి నిధులు కేటాయించి అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితానికి మిడ్జిల్ మండలం తొలి మైలురాయిగా నిలిచినా ఆ ప్రాంతం మాత్రం దశాబ్దాలుగా వెనుకబాటుతనంతోనే కొట్టుమిట్టాడుతుంది. గతంలోనే కేంద్ర ప్రభుత్వం దీనిని అత్యంత వెనుకబడిన ప్రాంతంగా డార్క్ ఏరియాగా ప్రకటించింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా నేటికి ఇక్కడి పరిస్థితుల్లో మార్పు రాలేదు. 2025-26 సంవత్సరానికి గాను ఇక్కడ భూగర్భ జలాలు 50 అడుగుల లోతుకు పడిపోయాయని భూగర్భ జలశాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది కూడా మిడ్జిల్ ను డార్క్ ఏరియాగానే గుర్తించారు. ఇక్కడి భూభాగంలో గ్రానైట్ రాయి ఎక్కువగా ఉండటం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకక ఎప్పుడు కరువు పరిస్థితులే అలుముకునుంటున్నాయి. కృష్ణానదికి ఉపనది అయిన దుందుభి ఈ మండలం గుండా ప్రవహిస్తున్నా ఇక్కడి రైతులకు మాత్రం ఎలాంటి లాభం లేకుండా పోయింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల ద్వారా ఇతర జిల్లాలకు కృష్ణా నీటిని తరలిస్తున్న పక్కనే ఉన్న మిడ్జిల్ మండలానికి కృష్ణా జలాలు ఇవ్వాలనే ఆలోచన గత పాలకులకు లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిడ్జిల్ మండలాన్ని కరువు కొరాల నుంచి కాపాడాలంటే కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి తీసుకురావడమే ఏకైక మార్గమని ఇక్కడి రైతాంగం డిమాండ్ చేస్తోంది. రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ గారు నిలబడ్డప్పుడు నేను కూడా ఆయన ఎంబడే ఉన్నా. నాది అదే పార్టీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన మొదలిస్తుంటాడు పోయినప్పుడు, కానీ ఫోన్లు అంటే ఎత్తలేడు. ఇప్పుడు 20 ఏళ్ళ ఇది 2006లో జెడ్పీటీసీ అయింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా అందరినీ పలకరిస్తాడు. ఇప్పుడు ఏ సభలో చూసినా నాది మిడ్జిల్ మండల్కి వెళ్ళిన రాజకీయంలోకి వచ్చిన 20 సంవత్సరాల నుంచి అయింది నాది. ఇప్పటికీ నేను తప్పకుండా మిడ్జిల్ పోతా అని ప్రతి ఒక్క మొన్న జడ్చల సభలో కూడా చెప్పింది. అందుకొరకు రేపు 4 తారీఖు నాడు వస్తుంది వీడికి. మా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మేము కోరికలు చాలండి. మా రైతులది డార్క్ ఏరియా, నీళ్లు లేవు, మాకు అది కాల్వలు కావాలి. ఒట్టేం రిజర్వాయర్ ఉదాహరణపూర్ వెళ్ళి మాకు కాల్వలు కావాలి. కాల్వలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు నీళ్లు లేక. కాబట్టి మాకు కాల్వలు చేస్తామని మేము ఆశిస్తున్నాము. ఇక్కడ అభివృద్ధి బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. రైతులందరూ ఇక్కడ కాలేజీ లేదు, పాలిటెక్నికల్ కాలేజ్ కావాలని కోరుకుంటున్నాము, అగ్రికల్చర్ కావాలని కోరుకుంటున్నాము. ఇవన్నీ చేస్తాడని మాకు బాగా నమ్మకం ఉంది. ఇక్కడ వచ్చి రైతులకు బాగా ఉరాలు ఇస్తాడు, అభివృద్ధి మా మిడ్జిల్ మండలిని బాగా అభివృద్ధి చేస్తాడు అనే కోరికలు ఉన్నాయి. దేవాలయాల గురిక మొన్న ఊరుకొండ గురిక 20 కోట్లు ఇస్తానని చెప్పిండు. మా దేవాలయాలు కూడా కావాలని మేము కోరుకుంటున్నాము. కనుక ఆయన ఎప్పుడు వచ్చినా
ఒక మాట ఇచ్చిందంటే మాట తప్పడానికి మాకు బాగా నమ్మకం ఉంది. అప్పటి నుంచి కూడా మేము ఆయన వెంబడే ఉంటున్నాము. ఆయన ఏడుపోయినా ఏడ కనబడ వాళ్ళు కనిస్తాడు. ఏ ప్రజలు ఏడ కనబడ ఇక పోతప్పుడు ఇట్లా చేయలేబట్టినా బాగుండరు అనుకుంటూ పోతాడు. అంత మంచి వ్యక్తి ఆయన. కనుక జెడ్పీటీసీ నుండి సీఎం అయిందంటే చాలా ఘనత రాజకీయం ఆయనది. మంచి పనులు చేస్తాడు, మాట ఇచ్చిందంటే తప్పడు. అందుకొరకు మేము బాగా ఆయనను ప్రోత్సహిస్తాం. సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఉదయం ఉరకొండ చేరుకుని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం స్థానిక నేతలు, గ్రామాల పెద్దలతో కలిసి సహపంక్తి భోజనం చేసి పాత జ్ఞాపకాలను ముచ్చటిస్తారు. అనంతరం మిడ్జిల్ మండల కేంద్రంలోని చౌరస్తాలో మాజీ జెడ్పీ చైర్మన్ దివంగత పి గోపాల్ రెడ్డి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సీఎం ప్రసంగించనున్నారు. సత్యనారాయణ గుప్తా మేము గతంలో మిడ్జిల్లో జెడ్పీటీసీగా మన గౌరవ రేవంత్ రెడ్డి గారు నిలవడం జరిగింది. అప్పుడు షాకప్ గుర్తు పైన ఇండిపెండెంట్ గా ఇక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానము మనకు జెడ్పీటీసీగా బీఫామ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనము ఆ రోజు సంస్కరణ వల్ల మనము ఆయనకు ఇక్కడ ఇండిపెండెంట్ గా నిలబెట్టి మనం విత్డ్రా చేసుకున్నందుకు మనకు మా పద్మమ్మ గారికి గుడియానిపల్లి ఎంపీటీసీ టికెట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు. అయితే అప్పటి నుంచి కూడా మాకు చాలా సత్సంబంధాలు చాలా ఉన్నాయి. ఆయన మా గ్రామానికి గుడియానిపల్లి గోపాలరెడ్డి గారి పేరు పైన ఇక్కడ ప్రచారం చేసుకున్నాడు. ఆ గుడియానిపల్లి గోపాలరెడ్డి మా ఊరు పత్తూరులాగా తీసుకున్నాడు, పత్తూరు గ్రామాన్ని ఆ రోజు. అయితే అప్పుడు మా ఊరికి ఓళ్ళు లేకపోతే ఆయన స్వయంగా 1,20,000 రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు రోడ్ వేసుకోవాలి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఒక మాట తప్పడు. మాట ఇచ్చిందంటే అది ఎట్టి పరిస్థితుల్లోనైనా నెరవేర్చే వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అప్పుడు ఆయనతో ఉన్నాము, మాకు సంబంధాలు ఉన్నవి. గతంలో ఆయనతో మన ఎమ్మెల్సీ గెలిచినప్పుడు ఆయన ఎంబడి ఉండి ఇక్కడ ఎంపీటీసీలు ఆయనకు సపోర్ట్ చేసి ఎమ్మెల్సీ గెలిపించడం జరిగింది. ఎందుకంటే ఆయన మంచితనం వల్ల ఏ రోజు అంచెలంచెలు ఎంపీటీసీ అయ్యి మన జెడ్పీటీసీ అయ్యి ఎమ్మెల్సీ అయ్యి మరి ఎమ్మెల్యేగా కోడంగల్లో నిలవడం జరిగింది. అక్కడ మేము పోయినాం ఆయన వెంబడి ప్రచారానికి పోయి. అయితే ఒక్కటే ఆయన ఏం చెప్పేది మాకంటే, అయ్యా మీరు ఫోన్ చేస్తే నేను ఇప్పుడు ఎమ్మెల్యే పనులు ఉంటాయి, నేను లేపలేను కానీ మీరు రాననేది. కాబట్టి ఆయన గుర్తింపు పెట్టుకొని మేము ఎప్పుడు పోయినా ఆయన దానికి పోయేది. ఏ పని అయినా మాకు సమస్య నెరవేర్చేది, ఏ పని అయినా తీర్చేది. ఒకవేళ కాని పక్షం ఆయన వచ్చి మా ఎంబడి వచ్చి ఆఫీసులకు చెప్పి పని చేయించినది. కానీ అప్పటి నుంచి అయినా ఒక మాట తప్పకుండా మాట మీద నిలబడే వ్యక్తి. మిడ్జిల్ మండలాన్ని శాశ్వతంగా కరువు నుంచి విముక్తి చేయాలంటే వట్టెం రిజర్వాయర్ లేదా కర్వెన రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా కృష్ణా జలాలను తరలించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ రిజర్వాయర్ల నిర్మాణానికి అనువైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. తమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం ఇక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ద్వారానే సాధ్యమవుతుందని మిడ్జిల్ ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. సీఎం పర్యటనలో తమ ప్రధాన సమస్య సాగునీటి అంశాన్ని ప్రస్తావించేందుకు స్థానిక నాయకులు సిద్ధమవుతున్నారు. మరి తన రాజకీయ పురిటిగడ్డైన మిడ్జిల్ ప్రజల విశ్వాసాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్వీకరిస్తారో, ఎలాంటి హామీ ఇస్తారో చూడాలి. నా పేరు శంకర్ నాయక్, వేముల మాజీ సర్పంచి. నేను అప్పట్లో రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కప్పసాస గురించి ఇక్కడ వచ్చినప్పుడు నేను సర్పంచ్ సంఘానికి ప్రెసిడెంట్. నేను ఆ రోజు సర్పంచ్ సంఘం ప్రెసిడెంట్ అప్పుడు 30 మంది ఈ మండల్లో సర్పంచ్ అంటే 24 మంది సర్పంచ్లు ఆయనకు సపోర్ట్ చేసినాం. ప్రతి విలేజ్, ప్రతి తండలు, ప్రతి నాయకులు ఆయనకు సపోర్ట్ చేసి కప్పసాస గుర్తు మీద ఓటేసి ఇక్కడ ఈ మిడ్జిల్ మండల్లో ఆ రోజు 2006లో ఏ రకంగా ఉన్నారో 2026లో కూడా అదే రకంగా అందరూ పలకరించుకుంటా ఎట్లా ఉన్నారు ఏం సంగతి అని చెప్పడం గొప్ప విషయము. ఆయన పదవులు జెడ్పీటీ నుంచి ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే నుంచి పిసిసి నుంచి సీఎం అయినా
హోదా ఎరిగిన అదే 2006లో ఏ రకంగా ఉన్నాడు 2026లో కూడా అలే పలకరించు ప్రతి కార్యకర్తలు మందలించుకుడు శంకర్ నాయక్ ఇక్కడ ఎట్లా ఉన్నాడు ఏం సంగతి బాగున్నారని అడగడం చాలా గొప్పగా మేము మిర్జిల్ మండల్ ఎక్కడైనా మీటింగ్ లో నాకు కొండారెడ్డిపల్లి జన్మస్థలం అయితే రాజకీయ ఆయన జన్మం ఇచ్చింది మిర్జిల్ మండల ప్రజలు ఆయనకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాము ఎక్కడ పిలిచిన మిర్జిల్ అంటేనే మాకు ఆనంద బస్వాలుగా అనిపిస్తుంది ఆయన మిర్జిల్ మండల పేర్లు తీసి ఎందుకంటే ఆ రోజు కష్టపడి ఇక్కడి నుంచి గెలిపించినాం ఆయన చేసేది ఇక్కడ మిర్జిల్ మండల రేపు రాబోయే వరాల జల్లు జల్లడానికి ఇక్కడ ఉదయపూర్ దగ్గర ఉంది ఇది మిర్జిల్ మండలి డార్క్ ఏరియా ఇక్కడ నీళ్ల సౌకర్యం రైతులు బాగా ఇక్కడ బాగా పంటలు పండిస్తారు వేరుశనగ ఈ జిల్లాలో పత్తి వేరుశనగ మక్క ఈ జిల్లాలో మిర్జిల్ అధిక వర్షపాతం లేక రైతులు చాలా మంది ఉన్నారు ఈ కాలువ ఇస్తే మాకు రైతులు ఆనందంగా పంటలు పండించుకుని ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వెల్జాలో పెద్ద సముద్రం ఉంది కేశంపేట నుంచి అప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు దాన్ని చేయలేదు అది కాలువ చేస్తే మాకు ఇంకా ఆనందంగా ఉంటది శంకర సముద్రం అని అనేది అప్పుడు ఆ సముద్రం ఆ కాలువ నుంచి వెల్జాలు వస్తే మనకి ఇక్కడ నుంచి మిర్జిల్ నుంచి 5 కిలోమీటర్ దూరం ఉంటుంది పెద్ద చెరువు అది 2 TMs ఉంటుంది దాన్ని అక్కడ ఉదయపూర్ కాలువ ఇక్కడ